కాంగ్రెస్ పునర్వైభవం తీసుకురావాలి అనుకున్నప్పుడు బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర, భావోద్వేగభరితమైన ప్రతిపక్షం కాదు, అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన నిజమైన సమస్యలు పట్టుకోవాలి. బ్యాంకుల దోపిడీతో అల్లాడుతున్నారు జనం, పన్నుల వేధింపులతో అల్లాడుతున్నారు జనం. అంటే పన్నులు ఇంత బోల్డ్ అని పన్నులు అన్నటువంటిది, అంటే ఇంతకుముందు పన్నులు కట్టేది ఏదో తెలిసేది కాదు, ఇప్పుడు పన్నులు ఎంత కడుతున్నారో తెలుస్తుంది. తెలియకముందు ఏమోలే అనుకునేవాళ్ళు, తెలిసింది అప్పుడేమో ధరల పెరుగుదల అనుకునేవాళ్ళు, తెలిసిన దగ్గర నుండి ఆ పెరిగిన ధరల వెనకాల మోడీ ఉన్నాడు అన్నటువంటి కోపం వస్తుంది. బట్ పరిష్కారం మేము అన్నటువంటి చూపించలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ. మేము వస్తే ఇది తగ్గిస్తామని చెప్పగలగాలి, జిఎస్టీ ఇంతే చేస్తాం, మేము వస్తే ఈ వస్తువు మీద జిఎస్టీ ఇంతే చేస్తాం, మేము వస్తే ఇన్కమ్ ట్యాక్స్ ఇంత తగ్గిస్తాం, మేము వస్తే కనుక ఈ విధమైనటువంటి సబ్సిడీ ఇస్తాం, ఇది స్పష్టమైన హామీ ఇవ్వగలగాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అట్లాంటి హామీలు ఇచ్చి వెనక్కిపోయి దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో నమ్మేటటువంటి పరిస్థితి లేదు. యాక్చువల్గా చూసుకుంటే భారతదేశ రాజకీయాల్లో అంటే జవహర్లాల్ నెహ్రూ వరుసగా 3 సార్లు గెలిస్తే, వరుసగా 3 సార్లు గెలిచి ప్రధానమంత్రి అయింది. ఇప్పుడు మళ్ళీ నరేంద్ర మోడీ ఆ రికార్డుని సమన్ చేశాడు. అయితే టోటల్గా చూస్తే ఇందిరాగాంధీ తర్వాత కాంగ్రెస్ పార్టీ తనను తాను ఆత్మవిమర్శ చేసుకోవాలి. బీజేపీ 6 సార్లు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 3 సార్లు గెలవగలిగింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ 1996లో గెలిచింది, 13 రోజులు పాలన చేసి, 98లో 13 నెలల పాలన చేసి, 99లో 5 ఏళ్ల పాలన చేసి, మళ్ళీ 2014లో అధికారం, 2019లో అధికారం, 2024లో అధికారం. అంటే టోటల్గా 6 సార్లు గెలిచింది. అంటే సింగిల్ లార్జెస్ట్గా ఉంటేనే కదా. అదే కాంగ్రెస్ పార్టీ 1991లో, 2004లో, 2009లో, 2004లో అత్యవసరం, 91లో కంఫర్టబుల్ పివి నరసింహారావు, అప్పుడు కూడా సంపూర్ణం కాదు, సంకీర్ణమే, కాకపోతే బయట నుంచి తీసుకుని మద్దతుతో పెట్టుకుని వచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది 91 తర్వాత తన పార్టీ పురోగమనం, అవతల పార్టీ వాళ్ళ యొక్క శక్తి.